ఓరి కొండలు పాడైపోగారు. ఆహా! ఇక అదే ఇక ఈ చెత్త కొండలు ఇక మరి జనాభా చిన్న జనాభా ప్రకృతి సాధారణంగా కృత్రిమ మేధ. ఓ ఇప్పుడు మేధ ఏఐ. ఇప్పుడు ఏఐని మనం తీసుకుంటే కొంతమంది గాయగత్తలు అవుతారు దీని మీద. ఏఐ ఏఐ అయితే ఇప్పుడు దీని మీద చాలామంది అనుమానాలు. అసలు ఏం జరగబోతుంది? మనుషులు చేసే పని మిషన్లు చేస్తున్నాయట. ఎట సంగతి ఏంది ఏం కథ? ఏఐ ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్న కాలం ఇది. అయితే ఇప్పుడు ఈ ఏఐ కడుపు సాలకుండా ఈ ఏఐ వస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి అనేది చర్చ. ఒక చర్చ. ఏఐ దీనితోటి కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయి అనేది ఒక చర్చ. ఎందుకంటే ఇది మనిషి లెక్కనే కొలువు చేస్తుంది, చేసి తీరుతుంది. మరి ఈ రకంగా చేస్తుంది కాబట్టి మరి మాకేది అనేది ఇంకో కథ ఉంటే, ఏఐ తోటి కోట్ల ఉద్యోగాలు ఊడిపోతే మళ్ళా అంతకంటే 2 రెట్లతోటి రెట్టింపుతోటి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందట ఈ ఏఐ. ఏఐ తోటి కోట్ల ఉద్యోగాలు ఊడిపోతే అంతకంటే 2 రెట్ల రెట్టింపుతోటి మళ్ళా ఉపాధి అవకాశాలు ఈ ఏఐ కల్పించబోతుంది అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. మరి ఎట్లా ఈ ఏఐ తోటి మరి ఇప్పుడు రాంగ పోంగా ఈ ఏఐ తోటి లాభమా నష్టమా? ఇలా 2 తీర్ల ఉంది కథ. ఏఐ తోటి లాభమా నష్టమా అంటే ఇప్పుడు ఏఐని సద్వినియోగపరచుకుంటే లాభం, దుర్వినియోగపరచుకుంటే నష్టం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఏఐని విచ్చలవిడిగా వాడుతురు. ఈ ఏఐ వస్తే మరి ఇలా రేపు నకిలీ ఏదో నిజమేదో కాన రాకుండా అయిపోతట్టుంది, గుర్తుపట్టలేకుండా అయిపోతట్టుంది, సమాజానికి తప్పుడు మెసేజ్ పోతట్టుంది. మరి ఎట్ట చేయాలి? ముఖ్యంగా ఆడోళ్ళే దీనికి ఎక్కువ బాధితులవుతారో ఏమో. ఎందుకంటే ఈ ఏఐ కూడా ఇటువంటి కథలో సోషల్ మీడియాలో కొన్ని కోళ్ళాగలు మోసపూరిత కక్షలకు దారితీస్తుంది ఇది. ఎందుకంటే ఇంట్లో నిజమేదో మరి నకిలీ ఏదో కనిపెట్టకుండా ఉంటాం కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు మనం ఏం తీసుకుందామంటే ఎలక్షన్ల కాలం తీసుకుందాం. ఈ ఎలక్షన్లల్లా ఈ ఏఐ తోటి తిమ్మిని బమ్మిని చేస్తారు, బమ్మిని తిమ్మిని చేస్తారు. ఆ రకంగా ఏదేదో తీసుకొచ్చి దీనికి అంట కలిపి ఇగో ఇదే అని చూపిస్తారు. అప్పుడు జనాలు తెలియని వాళ్ళు వామ్మో గటనాట ఈ అని ఇప్పుడు వాళ్ళు చదవాల్సిన కాలం వస్తుంది. ఏట్ల పోట్ల మాటలు అనుకునే కాలం దాపురం అవుతుంది. అందుకనే ఇక మరి ఎట్ట తాత మరి నకిలీ ఎట్టా, మరి నిజమైంది ఏది, నకిలీది ఏది, మరి దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుందా నర్సయ్య తాత అంటే నీతి ఆయోగ్ సూచించినట్టుగా
నీతి ఆయోగ్ సూచించినట్టుగా దీనికి ఒక పటిష్టమైన ఒక నియంత్రణ వ్యవస్థను ప్రభుత్వాలు కొలువు తీర్చితే అప్పుడు ఏం చేయాలి? పోరగాళ్ళను ఏం చేయాలి? ఈ సర్కారు వాళ్ళ నైపుణ్యాలను, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు, వాళ్ళని సక్రమమైన దారిలో ఎట్లా తీసుకురావాలి అనేది ఈ సర్కారు ఆలోచన చేసి వాళ్ళ బుద్ధులలో గోరు ముద్దలతోటి అమ్మ బువ్వదన పెట్టినట్టుగా ఈ సర్కారు కొన్ని బుద్ధులు వాళ్ళకు రంగరించి నేర్పి వాళ్ళని సక్రమమైన దారిలో తీసుకొచ్చి ఒక పటిష్టమైన నియంత్రణ వ్యవస్థను తయారు చేస్తే అప్పుడు కొంత మార్పు వస్తుంది అనేది ఈ నీతి ఆయోగ్ చెప్పుకొస్తుంది. ఇక మరి నిన్న మొన్న ఈ చైనాలో అదేదో తయారైందిగా డీప్సీకా ఏదో, అది మొత్తం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అడలు కొడుతుంది. ఇక మరి ఏఐ విషయంలో ఇండియా జర్రంతా వెనకపాటు పట్టినట్టుంది కాబట్టి దీన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి ఏఐని అనేది దీని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. సరే, ఇక ఈ లెక్క ఇట్టబోతే ఇంకేముంది, ఈనాడు, నమస్తే తెలంగాణ, రజతో